మీరు బ్రతుకున్నారంటే కారణం ఏంటో తెలుసా? చేయవలసిన పనులు ఇంకా మీ మీద ఉన్నాయి. తండ్రి పనులు, ఈ పనులు కాదు, మీరు చేయవలసిన తండ్రి పనులు ఇంకా మీ మీద ఉన్నాయి. అందుకే మీరు బ్రతుకున్నారు. మీరు ఎంతవరకు బ్రతుకుంటారో తెలుసా? తండ్రి పనులు చేసినా చెయ్యకపోయినా దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా మీరుంటారు. వ్రాయబడిన ఆయుష్కాలం వరకు మీరుంటారు. ఆ తర్వాత వెళ్ళిపోతారు. నేను ఇంకా చనిపోలేదని నువ్వు అనుకోవచ్చు. నేను ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని ఘోరాలు చేసినా, నేనెంత క్రూరంగా ప్రవర్తించినా, నేను తండ్రిని పట్టించుకోకపోయినా, నేను తండ్రి మాటలు వినటకు వెళ్ళకపోయినా, నేను ఎందుకున్నాను అని నువ్వు అనుకుంటున్నావు కదా. ఎందుకున్నావంటే నీకివ్వబడిన చివరి రోజు వరకు ఎప్పటికైనా నువ్వు మారతావనే ఆలోచనతో దేవుడు ముందు చూపుతో నిన్ను బ్రతికించుచున్నాడే తప్ప మరొక కారణం అంటూ ఏదీ లేదు.